మన పండుగలు విశేషాలు. మన తెలుగువారికి ఏడాది పొడుగునా పండుగలు వస్తూనే ఉంటాయి. చాంద్రమానం పాటించే వాళ్ళం కాబట్టి మన పండుగలు చైత్రమాసంలో ఉగాదితో మొదలై ఫాల్గుణ మాసంలో కాముని పున్నమితో పూర్తవుతాయి. ప్రతి పండక్కి ఒక విశేషం, దానికి సంబంధించిన కథ, వ్రతం, పూజలు లాంటివి ఉంటాయి. పాటించాల్సిన ఆచార వ్యవహారాలు, నైవేద్యాలు కూడా ఉంటాయి. ఒక్కొక్క పండుగ విశేషం తెలుసుకుందామా మరి? కార్తీక మాసంలో వచ్చే అన్ని పండుగలే. వాటిల్లో ద్వాదశి వ్రతం చాలా ముఖ్యమైనది. అది అంబరీషుడి భక్తిని తెలియజేస్తుంది. అంబరీషుడి కథ. విష్ణు భక్తుల్లో ముఖ్యమైన వాళ్లలో అంబరీషుడనే రాజు సుప్రసిద్ధుడు. ఒకనాడు నారదుడు దుర్వాస మహాముని కలుసుకున్నాడు. విష్ణుభక్తుడైన అంబరీషుని గురించి గొప్పగా పొగిడాడు. నువ్వు చెప్పేంత గొప్పవాడా అంబరీషుడు? నేను ఆ సంగతి ఏదో తేలుస్తాలే అన్నాడు దుర్వాసుడు తేలిగ్గా. నారదుడు తనకు తగిన కలహభోజనం లభించిందని సంతోషించాడు. అవునవును మునివర, నీవు తప్ప మరెవ్వరూ ఆ పని చేయలేరు. తప్పక అంబరీషుడు గొప్పదనం తేల్చవలసిందే అన్నాడు. వెంటనే దుర్వాసుడు తన శిష్యగణాన్ని వెంట తీసుకుని అంబరీషుడి దగ్గరికి వెళ్ళాడు. అంబరీషుడు నిరంతర విష్ణు స్మరణ చేసే మహాభక్తుడు. ఏకాదశి ఉపవాస వ్రతం చేసి ద్వాదశి నాడు ప్రసాదం తీసుకునే వ్రతం ఆచరించేవాడు. అది కార్తీక మాసం అయితే వ్రతం ఫలితం 1,000,000 రెట్లు ఎక్కువ. అలా అంబరీష మహారాజు ఒక కార్తీక మాసంలో ఏకాదశి అంతా ఉపవాసం ఉండి విష్ణు సంకీర్తనతో గడిపాడు. ద్వాదశ గడియలు వచ్చాక విష్ణుదేవునికి నివేదన చేసిన ప్రసాదాన్ని తీసుకోవాలి. అది ద్వాదశ గడియలు దాటక ముందే చెయ్యాలి. దాన్నే ద్వాదశి పారణ అంటారు. ఏకాదశి ఉపవాసం ఎంత ముఖ్యమైందో ద్వాదశి దాటక ముందు పారణం చేయటం కూడా అంతే ముఖ్యమైనది. ఆ నియమం దాటడానికి వీలులేనిది. సరిగ్గా దుర్వాస మహాముని ద్వాదశి వేళ వచ్చాడు. మహామునిని ద్వాదశవత పారణ తనతో కలిసి చెయ్యమని ఆహ్వానించాడు అంబరీషుడు. సరేనని దుర్వాసుడు స్నానానికని నదికేసి వెళ్ళాడు. అలా వెళ్ళినవాడు ఎంతసేపు గడిచినా రాలేదు. అసలు ఆయన ఉద్దేశం అంబరీషుణ్ణి పరీక్షించడమేగా. అందుకనే కావాలని కాలయాపన చేస్తున్నాడు. ఒకవైపు ద్వాదశ గడియలు తక్కువగా ఉన్నాయి. అవి ముగిసిపోయే సమయం కూడా వచ్చేసింది. అంబరీష మహారాజుకి పెద్ద ధర్మ సంకటం వచ్చిపడింది. ద్వాదశి గడియలు పూర్తయ్యే లోపల పాలన చేయకపోతే ఏకాదశి వ్రతం ఫలితం కలగబోగా అంతకు ముందు చేసిన వ్రతాల ఫలితమంతా నశించిపోతుంది. అంతేగాక పాలన నియమం అతిక్రమించిన కారణం చేత పాపం చుట్టుకుంటుంది కూడా. పోని పాలన చేసేస్తే మహామునిని అతిథిగా ఆహ్వానించి ఆయన కంటే ముందు పాలన చేసిన ధర్మదోషం తీరని పాపం వచ్చి పడతాయి. అంబరీషుడు తన చెంత ఉన్న ఋషుల్ని, పండిత పురోహితుల్ని సంప్రదించాడు. వాళ్ళందరూ తర్కించుకుని 2 దోషాలు బలమైనవే కాబట్టి అంబరీషుడిని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోమన్నారు. బ్రాహ్మణ ధిక్కార దోషం చుట్టుకున్నా భరించవచ్చు గాని విష్ణుదేవుని వ్రతభంగ దోషం భరించడం కూడనిదని తలిచి మహావిష్ణు భక్తుడైన అంబరీషుడు పాలన చేయడానికే నిర్ణయించుకున్నాడు. ఋషుల సలహా తీసుకుని ద్వాదశ గడియలు ఇంకా కొంచెమే ఉన్న సమయంలో కాసింత జలాన్ని తీసుకుని మధ్య మార్గంగా ఉపవాస దీక్ష ముగించాడు. వెనువెంటనే దుర్వాసుడు ప్రచండ వేగంతో వచ్చిపడ్డాడు. అంబరీషుడు పాలన చేసిన సంగతి తెలుసుకున్నాడు. అతని మీద ఆగ్రహంతో విరుచుకుపడ్డాడు. తన దోషాన్ని మన్నించమని అంబరీషుడు దుర్వాసుడి పాదాలు పట్టుకుని ప్రార్థించాడు. కానీ దుర్వాసుడు శాంతించకపోగా అంబరీషుడు తలను ఒక తన్ను తన్నాడు. మరింత రెచ్చిపోయి, అతిథిని మహామునిని ఆహ్వానించి ధిక్కరించి పాలన చేస్తావా? నీవసలు విష్ణుభక్తుడివేనా? నీ ద్రోహానికి తగిన శాస్తి చేస్తాను చూడు అంటూ తన జటాజూటంలోంచి ఒక జడను పీకి విసిరాడు. వెంటనే భయంకరమైన ఆకారంతో కృత్య అనే శక్తి పుట్టుకొచ్చింది. అంబరీషుడు నిశ్చలంగా విష్ణుస్మరణ చేస్తూ ఉండిపోయాడు.
కృత్య బీభత్సాన్ని అడ్డుకుంటూ ప్రళయ భీషణాగ్ని జ్వాలలు చిమ్ముతూ విష్ణుదేవుని సుదర్శన చక్రం రివ్వున వచ్చింది. కృత్యను క్షణాల్లో ముక్కలుగా నరికేసింది. దూర్వాసుడిపై పడ్డది. దూర్వాసుడు మరో జడ పీకి విసిరాడు. వజ్ర పాషాణాలంటే కొండ ఒకటి చక్రాన్ని గడ్డు నిలిచింది. సుదర్శనం దాన్ని కూడా క్షణాల్లో తుత్తునీయలు చేసేసింది. దూర్వాసుడిని తరిమింది. ఆయన జటాజూట శక్తినంతా భస్మీపటనం చేసేసింది. తపశ్శక్తినంతా కోల్పోయిన దూర్వాసుడు భీతావహుడై చెట్లు పుట్టలు పరిగెత్తుతూ 3 లోకాలు తిరిగి బ్రహ్మను వేడుకున్నాడు. విష్ణువు నాభికమలంలో పుట్టినవాణ్ణి, చక్రాన్ని నేనెలా ఆపగలను అన్నాడు బ్రహ్మ. ఆయన్ని ఈసడించి దుర్వాసుడు కైలాసం వెళ్ళాడు. శివుడు కూడా కరుణించకపోగా అతడి అహంకారమే అతడి ప్రమాదానికి కారణమైందని విష్ణువునే ఆశ్రయించమని చెప్పాడు. వెంటనే దుర్వాసుడు వైకుంఠం చేరి విష్ణువు పాదాలపై పడి దీనాతి దీనంగా వేడుకున్నాడు. భక్త రక్షణ కోసం వెళ్ళిన చక్రాన్ని నేనెలా ఆపగలను? నువ్వు నా భక్తుడైన అంబరీషుణ్ణే వేడుకో అని విష్ణువు మార్గం ఉపదేశించాడు. చేసేది లేక దుర్వాసుడు అంబరీషుడి దగ్గరికి వెళ్ళాడు. అతని పాదాలపై పడబోయాడు. అంబరీషుడు ఆయన్ని వారించి సుదర్శనాన్ని ఆగమన్నాడు. అయినా దాని ఉద్ధృతి తగ్గబోవడంతో ఆయన సుదర్శనాన్ని అనేక రకాలుగా ప్రార్థించాడు. అప్పుడు శాంతించి సుదర్శనం మాయమైంది. దూర్వాసుడు తన తపశ్శక్తి కన్నా అంబరీషుడి భక్తే ఎంతో గొప్పదని గ్రహించాడు. అంబరీషుడు ఆదరణకు సిగ్గుపడి ఆయన ఆతిథ్యం స్వీకరించి వెళ్ళిపోయాడు. నిరంతరం విష్ణువునే ఆరాధిస్తూ అంబరీషుడు పరమ భాగవతోత్తముల్లో ముఖ్యుడిగా కీర్తి గడించాడు. ఫ్రెండ్స్, విన్నారుగా. మరోసారి మరొక పండుగ విశేషం గురించి తెలుసుకోవడానికి కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తు నొక్కండి. కొత్త పండుగ విశేషం ముందుగా మీకే తెలుస్తుంది.